ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఇన్ఫో అండ్ కెరియర్ గైడెన్స్. సో ఫ్రెండ్స్, ఐబిఎం వాళ్ళు వచ్చేసి మనకి కొన్ని కోర్సెస్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ కంప్లీట్గా అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ కావచ్చు, లేదంటే కనుక మిషన్ లెర్నింగ్ రిలేటెడ్ కావచ్చు, ఎల్ఎల్ఎం గురించి కావచ్చు, లేదంటే కనుక పైటార్చ్ గురించి కావచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి డేటా సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ అన్నీ కూడా మీకు ఫ్రీ ఉంటున్నాయి అన్నమాట. సో నేను ఇక్కడ మీకు జనరల్గా ఏంటంటే కనుక ఓవరాల్ డైరెక్ట్ ఓపెన్ చేసేసాను అనమాట. అందుకనేసి మీకు ఈ విధంగా కనిపిస్తుంది. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఐబిఎం గూగుల్ వెళ్ళండి. గూగుల్ వెళ్ళిన తర్వాత ఐబిఎం ఏఐ కోర్సెస్ అని చెప్పేసి టైప్ చేశారనుకోండి, మీకు లిస్ట్ ఆఫ్ కంప్లీట్ ఏఐ రిలేటెడ్ ఫ్రీ కోర్సెస్ అన్నీ వస్తాయి అన్నమాట. ఇందులో మీకు 2 థింగ్స్ ఉన్నాయి. ఏఐ డెవలపర్ది ఒకటి, స్కిల్ బిల్డ్. మీరు స్కిల్ బిల్డ్ అనేది ఎప్పుడైతే కనుక క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా ఇక్కడ ఏంటంటే కనుక మీరు ఆ కోర్సెస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళు ఇచ్చిన కోర్సెస్ ఏంటంటే కనుక ఒక్కొక్కటి బేసిక్ జర్నీ దగ్గర నుంచి ప్రతిదీ కోర్స్ అప్డేట్ అయితే చేసి ఉంచారనమాట. ఓకే, సో ఏఐ కోర్సెస్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కావచ్చు, లేదా సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ కావచ్చు, డేటా ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఐటీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్స్ కావచ్చు, అండ్ వెబ్ డెవలప్మెంట్ గురించి కూడా కావచ్చు. సో ఇవన్నీ కూడా మీకు ఏంటంటే కనుక ఆ స్కిల్స్ అనేవి వీళ్ళు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అనమాట. ప్రతిదీ మీకు ఏంటంటే ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి స్కిల్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఎవరైతే వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుందాం అని అనుకుంటున్నారో సో ఇది మీకు ఫ్రీ సర్టిఫికేషన్ కూడా వస్తుందండి. సో మీరు ఆ సర్టిఫికేషన్ తీసుకునేసి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీ రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు, లేదంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పెట్టుకోవచ్చు. దీనికి కూడా వాల్యూ ఉంటుందన్నమాట. సో ఇలాంటివి మనకి ఓవరాల్గా చూసుకున్నారనుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను, skillbuild.org అనే వెబ్సైట్ ఐబిఎం వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ మీద ఫ్రీగా మీకు ఇవన్నీ ఇస్తున్నారు అనమాట. స్కిల్స్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు కావాల్సినవి ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఉంటాయి అనమాట. మీరు ఏమేమి నేర్చుకోవాలనుకుంటున్నారు, ఎటువంటివి నేర్చుకోవాలనుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేసి కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఈవెంట్సే కాదు, మీకు అదర్ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా కూడా మీరు కోర్సెస్ అయితే కనుక చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ రాగానే నేను లెర్నర్ అని పెట్టాను అనమాట. లెర్నర్ అని పెట్టగానే మీరు ఎవరు అడల్ట్ లెర్నరా, అలాంటి కాలేజ్ స్టూడెంట్స్ ఎవరు అని చెప్పి అడుగుతారు. సో నేను ఏంటంటే కనుక అడల్ట్ అని పెట్టేశాను అనమాట. అడల్ట్ అని పెట్టిన తర్వాత మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కనుక ఏ కోర్స్ నేర్చుకోవాలనే ఇన్ఫర్మేషన్ అయితే కనుక వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. ఐటీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, వెబ్ డెవలప్మెంట్ కావచ్చు, అదర్ రోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ మీరు క్లిక్ చేస్తే కనుక మీకు అప్డేట్ అవుతుంది అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది అయితే కనుక ఆల్మోస్ట్ 10 hours కోర్స్ ఉందండి. అంటే కస్టమర్ సర్వీస్ రిలేటెడ్, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఎవరైతే రియల్లీ ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. యూఐ, యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనింగ్ కావచ్చు, ఈ కోర్సెస్ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. లేదు నేను స్పెసిఫిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను అనుకుంటే మాత్రం మీకు ఇక్కడ ఇంట్రొడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 1 hour 5 minutes జనరేటివ్ ఏఐ గురించి ఇది ఉంది. ఇది కంప్లీట్గా మీకు వచ్చేసి 3 to 4 hours ఆఫ్ కోర్స్ ఉంటుందండి. సో ఆఫ్ 3 to 4 hours ఆఫ్ కోర్స్ మీరు ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే సో మీరు జాబ్స్కి అప్లై చేసుకుంటున్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్లో కూడా మీరు డెవలప్ చేసుకోవచ్చు. ఇలాంటి కోర్సెస్ ఒకటి కాదు, చాలా ఉన్నాయన్నమాట. ఏ విధంగా ఉపయోగించాలి, ఎటువంటి టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఐడియా ఉండాలి. అండ్ చాలామంది యూట్యూబ్లలో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఈ టూల్ని యూస్ చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. బట్ ఏంటంటే ఒకసారి ఇన్ఫర్మేషన్ వేరే ఉంటుంది. పెయిడ్ వర్షన్స్ ఫ్రీ ఉంటాయి, పెయిడ్ అండ్ ఫ్రీ వర్షన్స్ 2 ఉంటాయండి ఇక్కడ. సో మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఏంటంటే కనుక నాకు ఒక కోర్స్ అయితే కనుక వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలంటే ఇది వచ్చేసి ఈ కోర్స్ జర్నీలో దాని మీద క్లిక్ చేయగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐబిఎం వాళ్ళు ఏం చేస్తారంటే కనుక మీ లాగిన్ ఐడితో లాగిన్ అవ్వండి, లేదంటే ఐబిఎం స్పెసిఫిక్ ఐడి ఉంటే కనుక మీ స్పెసిఫిక్ ఐడి నుంచి కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ నాకు ఐడితో నేను క్రియేట్ చేసుకున్నానండి అకౌంట్. సో అందుకనేసి ఆటోమేటిక్గా ఏంటంటే కనుక ఈ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఈ లెర్నింగ్ స్ట్రాటజీస్ అనమాట. ఈ స్ట్రాటజీస్లో మీకు మేజర్గా ఏంటంటే కనుక ఏ విధంగా యాక్టివిటీస్ చేస్తున్నారు అనేది చూపిస్తూ ఉంటారనమాట. సో ఇది ఒక వే అనమాట.
మీకు కావాలంటే కనుక మీరు కిందికి వచ్చేసి కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసలు ఏమేమి కవర్ చేస్తున్నారు ఏంటి అనేసి. ఓకే, మీరు నెక్స్ట్ అని కొట్టారనుకోండి, మీరు నెక్స్ట్కి వస్తారనమాట. అప్డేట్స్ అవుతూ ఉంటాయి ఇవి, చూసారు కదా. సో వాళ్ళు ఏం నేర్పిస్తారు అనేది మీకు ఇక్కడ డైరెక్ట్గా ఏంటంటే కనుక అప్డేట్స్ ఉంటాయి అనమాట. యాక్టివిటీస్ ఏంటి, లెసన్స్ ఏంటి, ఏం చేస్తారు, ఇటువంటి కోర్సెస్ నేర్పిస్తారు, ఇవన్నీ కూడా మీకు ఏంటంటే కనుక ప్రాపర్గా అప్డేట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ మీరు నేర్చుకోవాలి అనుకున్నప్పుడు కిందికి రావడము, చూడండి కోర్సెస్ ఏమున్నాయి ఏంటి, ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి. సో ఈ విధంగా మీరు స్టార్ట్ చేసుకునేసి యాక్టివిటీస్ కంప్లీట్ దిస్ యాక్టివిటీ అని చెప్పేసి క్లిక్ చేస్తే కనుక నోటిఫై మీ, మీరు రిజిస్టర్డ్ అయ్యారనమాట. రిజిస్టర్డ్ అయిపోయిన వెంటనే ఏం చేస్తారు, వాళ్ళు మీకు ఒక కోర్స్ కంటెంట్ అనేది మీకు ఫార్వర్డ్ చేస్తారనమాట. సో మీకు ఆ విధంగా కూడా మీకు ఇది హెల్ప్ అవుతుంది. ఈ కోర్సెస్ అనేవి కూడా చాలా హెల్ప్ అవుతాయి అనమాట. రిటర్న్ టు ప్లాన్, ఒకవేళ మీరు ప్లాన్కి ఫస్ట్లోకి వెళ్ళాలి అనుకుంటే కనుక ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు ఏంటంటే కనుక నేను మీకు కింద కోర్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, మీరు అక్కడ రిటర్న్ ప్లాన్ అని కొట్టినప్పుడు మీకు ఇక్కడ స్కిల్స్ ఏంటి, ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, ఫండమెంటల్స్ ఆఫ్ క్రెడెన్షియల్, ఇవి కంప్లీట్గా మీకు 10 hours కోర్స్ అండి. ఇది కంప్లీట్ 10 hours. ఓకే, అండ్ అట్ ది సేమ్ టైం మనకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఉన్నాయి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కూడా మీరు కింద చూసుకున్నారు అనుకోండి, కింద చూస్తే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఆఫ్ ప్రాంప్టింగ్ అనమాట. ఏ విధంగా యూస్ చేయాలి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ప్రాపర్ డీటెయిల్స్ ఇవన్నీ ఇస్తారనమాట. సో క్రెడెన్షియల్ మీకు వన్స్ ఇది అయిపోయిన వెంటనే మీరు మీ క్రెడెన్షియల్స్ ఎన్ని కోర్సెస్ కంప్లీట్ చేస్తారో ఆ కోర్సెస్ యొక్క క్రెడెన్షియల్స్ కావచ్చు, లేదంటే టోకెన్స్ కానీ మీకు వచ్చేస్తాయి అనమాట. సో ఈ విధంగా ఏంటంటే కనుక ఐబిఎం స్కిల్ అనే వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇది ఎంతమందికి తెలుసు అనేది నాకైతే తెలియదు, బట్ ఏంటంటే కనుక చాలా వరకు ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంది. అండ్ మీరు అడిషనల్ కోర్సెస్ నేర్చుకోవాలన్నా కూడా ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీరు ఈజీగా నేర్చేసుకునే అప్డేట్ అయితే కనుక వస్తున్నాయి అనమాట. నేను ఇవాళ ఐబిఎం నెట్వర్క్ స్కిల్ దాంట్లో వచ్చేసి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫర్ ఎవ్రీవన్ అని చెప్పేసి ఒక కోర్స్ ఉంది. సో ఆ కోర్స్ మాడ్యూల్ ఏంటి కంప్లీట్గా అప్డేట్ చేద్దాం అని చెప్పేసి చూస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న ఏఐ జనరేషన్లో మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో మీ ఆఫీస్లలో ఎవరైనా సీనియర్స్ని అడిగితే కనుక చెప్తూ ఉంటారు, లేదా బయట ఎవరైనా నేర్చుకున్న వాళ్ళని అడిగితే చెప్తారు. సో కంపెనీస్ అని కూడా 27 to 28 ఆర్ 30 లోపల ఏంటంటే కంప్లీట్గా ఏఐని ఎక్వైర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాయి. సో ఆ రేంజ్లో మీరు కనుక చూసుకోకపోతే మాత్రము కొంచెం ఈజీ కష్టం అవుతుంది అనమాట. సో దీన్ని బేస్ చేసుకునేసి మీరు ప్రొసీడ్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా మీకు నేను ఐబిఎం స్కిల్స్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి మీరు ఈ కోర్సెస్ అన్ని కూడా ఫ్రీగా నేర్చుకోవచ్చు. అండ్ మీ రిజ్యూమ్స్లో ఇంక్లూడ్ చేసుకునేసి అప్డేట్ చేసుకోవడం కూడా మీకు ఈజీ అవుతుంది అనమాట. సో మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక ఈ కోర్సెస్ మొత్తం కూడా ఇక్కడ స్టార్ట్ కోర్స్ అని క్లిక్ చేయగానే ఐబిఎం వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. వన్స్ ఇది మీరు ఇండివిజువల్గా నేర్చుకోవడము, బట్ ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. సో ప్రతిసారి ఎవరో ఒకరు చెప్తారు అంటే మాత్రము అదే వర్కౌట్ అవ్వదు. మీ సెల్ఫ్ లెర్నింగే మీకు ఇంపార్టెంట్. అండ్ సెల్ఫ్గా లెర్నింగ్ చేసుకునేసి మీరు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే మీరు ఎక్కడైనా కూడా జాబ్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్.